హాయ్ అండి, నేను రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు వీడియో అటుకుల ప్రసాదం చేసి చూపించబోతున్నాను. ఈ అటుకుల ప్రసాదం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఏ పండగలకైనా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 నుండి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంతా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోనే తురిమిన కొబ్బరి సగం కప్పు వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొబ్బరి అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు అటుకులు తీసుకుని వేయించుకోవాలి. అటుకులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అటుకులు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. అలాగే 4 యాలకులు వేసుకుని బెల్లం అంతా బాగా కరిగిపోయి పాకం అనేది కొంచెం చిక్కబడితే సరిపోతుంది. తీగ పాకం కంటే కొంచెం తక్కువగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకంని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి. బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఉంటుందేమో అని నేను వడగట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ పాకము అటుకులు అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా తొందరగా కూడా మనం ఈ ప్రసాదం చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.